లో సీఈఓకి ఇవ్వడం జరిగింది. మొన్న ఇటీవల కాలంలో కూడా రీసెంట్ జనరల్ ఎలక్షన్స్ లో కూడా వెళ్ళి సీఈఓ గారికి కంప్లైంట్ ఇవ్వడం జరిగింది. అసలు ఒక మనిషి రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి గురించి చాలా సార్లు అతను నా పైన అంటే ఆఖరికి నా పైన కూడా మేము ఇలాగ మీడియాలో అంటే అధికార ప్రతినిధిలాగా అతన్ని అంటున్నామని చెప్పని అత్యంత దారుణంగా మాట్లాడినటువంటి సంఘటనలు కూడా ఉన్నాయి. మీరు అన్నట్టుగా రాష్ట్రపతి ద్రౌపది ముర్ము గారి దగ్గర నుంచి నా వరకు ఇంకా మధ్యలో ఇంక మనం చాలా ఉన్నాయి. అతని గురించి ఒక స్త్రీలాగా చెప్పలేనివి కానీ చెప్పాలనుకున్నవన్నీ ఇంతకు ముందు మాట్లాడిన పెద్దలు మాట్లాడేశారు. నిజంగా చెప్తున్నాను కదా, అతని దృష్టిల్లో అంటే అత్యంత నీచుడు. ఈ మాట ఎందుకు అంటున్నానంటే ఇంతకంటే చాలా అనాలని ఉంది ఒక స్త్రీలాగా, ఒక తల్లిలాగా చాలా అనాలనుంది, కానీ అత్యంత నీచుడు. ఏ మాత్రము నీతి నిజాయితీ ఇదివరకు మనం మళ్ళీ వాళ్ళ తల్లిని అంటే ఎక్కడ మనకు సంస్కారం తగ్గుతుందని ఆగుతుందని తప్పితే ఇటువంటి వాళ్ళు ఎలా పుడతారా, అసలు ఎందుకు పుడతారని అనిపించుకునే విధంగా కొన్ని కొన్ని అతని చేష్టలు ఆ రకంగా ఉంటాయండి. స్త్రీ అనంటే కేవలము ఒక వస్తువులాగా, ఒక ఆట బొమ్మలాగా ఉండి భావ ప్రకటన స్వేచ్ఛలాగా, అదేమనంటే నాకు భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, నాకు అది రాజ్యాంగం కల్పించింది, నా ఇష్టం వచ్చింది తీస్తాను, మీకు నచ్చితే చూడండి లేదంటే మిమ్మల్ని ఎవడొచ్చి చూడమంటున్నాడంటే నాకు కూడా భావ ప్రకటన స్వేచ్ఛ ఉంది, నాకు నచ్చింది చేయాలనిపిస్తే నేను తీసుకొని పోయి అతను ఏదైనా చేసేస్తే సరిపోతుందా? అది కాదు కదా అసలు. ఒక మనిషి చదువుతో పాటు జ్ఞానం వస్తుందేమో, ఒక చదువు లేకపోయినా చుట్టుపక్కల ఉన్నటువంటి దాన్ని లేదంటే నలుగురిని చూసైనా బుద్ధి తెచ్చుకుంటాడేమో. జంతువులు ఒక రకంగా పెంచితే మామూలుగా పెరుగుతాయి, కానీ అంతకంటే నీచంగా దరిద్రంగా అసలు ఆ, అంత బరితెగించేసి బతికేటటువంటి వాళ్ళు కొంతమంది ఉంటారు. అందులో రామ్ గోపాల్ వర్మ అనే వ్యక్తి ఒకడు. ఎందుకంటే వేరే ఇతర తీస్తే గనక అసలు ఇంతలాగా ఇంత హార్ష్ కామెంట్స్ చెయ్యమేమో, కానీ అతను తీసిన ప్రతి సినిమా మొదటి నుంచి కూడా ఆడవారినే టార్గెట్ చేయడము, మరి ముఖ్యంగా భారతీయ సనాతన ధర్మాన్ని అవహేళన చేస్తూ తీస్తూ ఉంటాడు. ఇకపోతే రాజకీయాలకు సంబంధించి మనం చూస్తే గనక ఇప్పుడు ఇదివరకు గతంలో సినీ యాక్టర్స్ ఉన్నారు, జయప్రద లాంటి వాళ్ళు అనుకోండి, ఇంకా నార్త్ లో కూడా చాలా మంది ఇప్పుడు ఎంపీలు అయ్యారు, లేదా మంత్రులు అవుతారు, లేదా రకరకాల రాజకీయ తమకు నచ్చిన రాజకీయ పార్టీలో వాళ్ళు ఉంటూ ఉంటారు. అందులో తప్పు పెద్దగా ఏముండదు. వారు సినీ ఇండస్ట్రీ వాళ్ళు రాజకీయాలకు వచ్చిన ప్రజల గురించి సేవనో లేదంటే రాజకీయం చేస్తే సరిపోతుంది, లేదా సింపథైజర్ లాగా ఉండి వారికి అనుకూలంగా వారు చేసిన మంచో ఏదో చెప్పుకున్నా సరిపోతుంది. కానీ సినీ ఇండస్ట్రీ నుంచి ఒక పోసాని కృష్ణమురళి కానీ, లేదంటే కనుక ఇప్పుడు ఈ రామ్ గోపాల్ వర్మ కానీ, అంతకు ముందున్న శ్రీరెడ్డి కానివ్వండి, రోజా కానివ్వండి, ఇలాగా ఇంకా బోల్డ్ అన్ని పేర్లు ఉన్నాయి. సినీ ఇండస్ట్రీ నుంచి వచ్చాము అని పేరు చెప్పుకొని రాజకీయాల్లోకి వచ్చిన తర్వాత వాళ్ళకున్న కొద్దిపాటి ఏదో, ఎందుకంటే అట్లాంటి వాళ్ళు ఏది మాట్లాడినా ఊరికనే మీడియా హైలైట్ చేస్తుంది కాబట్టి జనాలకు చూస్తారేమో మేము పెద్ద హీరోలము అయిపోతున్నామని భావించుకుంటూ తమకు తాము భావించుకుంటూ ఇష్టారాజు అంటే రాజకీయాలు భ్రష్టు పట్టించారు కదండి. అసలు వాళ్ళు రాజకీయాలకు వచ్చారు, వాళ్ళ పరిమితి మేరకు అదే రాజకీయ నేతలు కూడా ఇదే వర్తిస్తుంది. ఇప్పుడు ప్రాబ్లం అంతా మన రాష్ట్రంలో గడిచిన 5 సంవత్సరాల్లో ఒక విష సంస్కృతి ఏంటి? నిన్న అంబటి మేడం, ఈయన రాంబాబు మళ్ళీ అంటాడు. రాజకీయాల్లోకి రాలేదు, కానీ ఎవరైతే రాజకీయాల్లో కావచ్చు లేదంటే బయట ఎవరైతే ఫేమ్ ఉంటుందో వాళ్ళని టార్గెట్ చేసి ఈయన ఈయన పబ్లిక్ లో నాణాలని చూస్తూ ఉంటారు ఈయన. నేను అదే చెప్తున్నాను మొదటి నుంచి కూడా. ఇప్పుడు అందరూ కూడా ఏదైనా 10 మంది మంచి అంటే ఊరిదంతా ఒక దారి అయితే ఉలికి పిట్టది ఇంకో దారి అన్నట్టుగా అందరూ ఎడ్డమంటే ఈయన తెడ్డమని అట్లా అంటే నెగిటివ్ పబ్లిసిటీ. ఆయన తన ఇంటర్వ్యూలో చాలా సార్లు చెప్పాడు, పబ్లిసిటీ ఇస్ అ పబ్లిసిటీ వెదర్ ఇట్ ఈస్ పాజిటివ్ ఆర్ నెగిటివ్ అని. అంటే నెగిటివ్ పబ్లిసిటీ అయినా సరే దానికోసము అతను ఆడవాళ్ళని నగ్నంగా అయినా చూపిస్తాడు, ఇంకా అవసరమైతే గనక గతంలో మీకు భగవంతుడి వల్ల గుర్తుంటుంది కదా, అదృష్టం ఏంటంటే అతను నగ్నంగా తిరగలేదు. జిమ్ లో ఒక చిన్న అమ్మాయితో, ఈయనకంటే చాలా మనవరాలు వయసున్న అమ్మాయితో ఏంటి పనులు ఆర్జీవి అని చెప్పి నేను ఒక వీడియో చేశాను. చేస్తే ఆ తర్వాత ట్విట్టర్లో రిప్లై ఇచ్చాడు ఆయన, మీ కాళ్ళ ఫోటోలు పంపించండి, నా కళ్ళు తెరిపించారు, కాళ్ళు కడుక్కుంటాను రోజు అని. అదే ఇంత వ్యంగ్యంగా మాట్లాడుతూ నెగిటివ్ పబ్లిసిటీ. అదే చెప్తున్నాను కదా, ఆడవారిని నగ్నంగా చూపించడము లేదంటే ఒక రకమైనటువంటి విధానంలో ఆయన సినిమాలు తీయడమే కాకుండా రాజకీయ కక్షపూరితంగా కూడా విపరీతమైనటువంటి విద్వేషాన్ని రెచ్చగొట్టేటటువంటి సినిమాలు తీసి అది గొప్పతనం అని అనుకుని ఆయన ఏదో ఇప్పుడు ఉన్నటువంటి వైసీపీకో లేదంటే కొంతమందికి ఆయన సానుభూతి పరులాగా వాళ్ళదంతా ఈయన నెత్తి మీద భుజస్కంధాల మీద వేసుకొని, లేదంటే చంద్రబాబు నాయుడు గారు అరెస్ట్ అయినప్పుడు ఆ జైలు బయటికి వెళ్ళి ఆ ఫోటో పెట్టడం ఏంటంటే అసలు అంటే ఎంత రెచ్చగొట్టేటటువంటి విధానం. ఒక మనిషికి ఆలోచన చేయండి, ఇట్లాంటి నేను మనిషిని బయట ఉన్నాను, ఆయన లోపల ఉన్నారని చెప్తున్నారు ఆయన.
ఇప్పుడు అందుకే కదా, అంటే ఆయన తీసినటువంటి సినిమా, ఇప్పుడు మనము ఒక మాట మాట్లాడాం అనుకోండి, మీరు చేసేటటువంటి ఇప్పుడు లైవ్ డిబేట్ ఏదైతే ఉందో కొన్ని వేల మంది లక్షల మంది చూస్తారు. ఇదే మాధ్యమాల ద్వారా మేము మాట్లాడుతుంది కూడా వేల మంది లక్షల మంది చూస్తారు. నువ్వు నలుగురిలో కూర్చొని మాట్లాడుకుంటుంది నలుగురు 40 మందికి తెలుస్తున్నప్పుడు సినిమా లాంటి మాధ్యమం ద్వారా ఇచ్చేటటువంటి ఒక సందేశం. ఇందాక సెన్సార్ దాని గురించి అన్నారు, ఖచ్చితంగా చెప్తున్నాను, సెన్సార్ బోర్డ్ అనేది అంటే రూల్స్ కూడా ఇప్పుడు ఇటీవల కాలంలో మీకు తెలుసు విజయవాడలో నేను ఒక ఎఫ్ఐఆర్ ఫైల్ చేశాను. ఎవరి పైన? పాడ్కాస్టర్ ఉన్నాడు రణ్వీర్ అలహాబాదీ అనే అతని పైన. అతను ఏం మాట్లాడాడు? తల్లిదండ్రులు ప్రతిరోజు, ఇంకా నేను చాలా అసహ్యంగా ఉంటుంది, కాకపోతే ఇప్పుడు సందర్భం రామ్ గోపాల్ వర్మ కూడా అటువంటి వాడు కాబట్టి ప్రజలందరూ కూడా నన్ను క్షమించాలి, అమ్మవారికి క్షమించాలని కూడా కోరుకుంటున్నా. తల్లిదండ్రులు పడక గదిలో భాగస్వామ్యం చేస్తూ ఉంటే పిల్లలు మీరు కూడా వెళ్ళి వాళ్ళతో భాగస్వామ్యం చెయ్యండి అని వాడు మాట్లాడాడు ఒక ఇండియాస్ గాట్ లేటెంట్ అనే షోలో.